ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోంతా తుఫాను వణికిస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను పట్టించుకోవడం లేదని, ఆయనకి ఓటేసినటువంటి 40% ఓటర్లని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేసి ఆయన అసలు ఆంధ్రప్రదేశ్ మొహం చూడకుండా ఆయన బెంగళూరులో తలదాచుకున్నాడు అన్నట్లుగా ఆయన మీద కొన్ని ఆరోపణలు, విమర్శలు కొంతమంది చేస్తున్న నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోంతా తుఫాన్ వణికిస్తున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉండి ఆ పార్టీ కార్యకర్తలను, ప్రజలను ఆయన ఓదార్చాల్సింది పోయి ఆయన అసలు బెంగళూరులో తలదాచుకుంటున్నారని, జగన్మోహన్ రెడ్డి అసలు తన పార్టీ కార్యకర్తలను, ప్రజలను గాలికి వదిలేశారు అన్నట్లుగా ఆయన మీద కొంతమంది నెటిజన్లు ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు సార్? సినిమాకి వెళ్ళాడు. ఏ సినిమా సార్? ఆయన ఏంటంటే ఈ విపత్తులు వచ్చినప్పుడు జనం విపరీతమైనటువంటి నష్టాలకి, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతూ అల్లాడుతున్న సమయాల్లో సినిమాలు చూడటం ఆయనకు అలవాటు. గతంలో కూడా మనం చూసాం. ఏంటి, ఏదో అవెంజర్స్ సినిమాకి వెళ్ళాడంట. ఓకే, చూసావా నువ్వు కూడా సినిమా? అవెంజర్స్. అప్పట్లో ఏదో ఫోనీ తుఫాన్ అనేది వచ్చింది ఇట్లాగే. ఆ ఫోనీ తుఫాన్ వచ్చిన సందర్భంలో కూడా మనాడు సినిమాకి వెళ్ళటం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. అంటే ఇప్పుడు కూడా అట్లాగే ఏదైనా సినిమా హాల్లో ఉన్నాడంటావా? సినిమా హాల్ కిందకి వెళ్తాడులే, ఆయనే స్పెషల్ షో ఎంచుకుంటాడు కదా. చంద్రబాబు గారు ఇప్పుడు అధికారుల యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ ఆయన సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉంటే, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ ఇప్పటి వరకు అడిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రంలో లేకుండా, అంటే రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేసి ఈ మొంతా తుఫాన్ విషయంలో కూడా సహాయక చర్యల్లో కూడా ఆ పార్టీ పాల్గొనడం లేదు అంటే ఎలా చూడాలంటారు దాన్ని అసలు? అంటే మొంతా తుఫాన్ ఏది ఇవాళ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లేకపోతే మంత్రి లోకేష్, మొత్తం అందరూ ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో ఇవాళ సహాయక చర్యల్లో ఉన్నారు. ఎవరిని చూసినా సరే మనం అంటూ ఎంపీలు కూడా పాల్గొంటున్నారు. అట్లాంటిది ఒక ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ ఏంటి, అటు అధికారంలో సీఎంగా ఉన్నప్పుడు అలాగే చేశాడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాగే చేశాడు. ఇప్పుడు ఏ సినిమా చూస్తున్నాడు అంటావు? కాంతారా చాప్టర్ 2. ఓకే, మొంతా తుఫాన్ సహాయ చర్యల్లో వీళ్ళందరూ తలమునకలుగా ఉంటే అతను సినిమాలు చూస్తున్నాడంటే అది బాధ్యత రాహిత్యం అనాలా, లేకపోతే ఒక సైకో మనస్తత్వం అనాలా? ఇప్పుడు మనం చూసాం ఏంటి, కాకినాడ ఇప్పుడు మచిలీపట్నం దగ్గర తీరాన్ని తాకింది. మొత్తం కోస్తా అంతా అల్లల్లాడుతోంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే విపత్తులను ఆపలేరు కృష్ణ. ప్రకృతి విపత్తులను ఆపటం భగవంతుడి తరం కూడా కాదు. కాకపోతే నష్ట నివారణ చర్యలు ప్రజలు కోరుకునేది ఏంటి? ప్రాణ నష్ట నివారణ చర్యలు ఏం చేపట్టారు? ఆస్తి నష్ట నివారణ చర్యలు ఏం చేపట్టారు? చంద్రబాబు గత 2-3 రోజులుగా మరి నిద్ర కూడా లేకుండా అటు ఆర్టీజీఎస్ లో మరి ఆయన, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు అక్కడే ఉండి సమాయత్తం చేయడం, అధికార యంత్రాంగానికి కావాల్సిన ప్రేరణ ఏంటి, కావలసినటువంటి ఒక ఉత్సాహాన్ని ఇవ్వడం. గతంలో మనం చూసాం చంద్రబాబు సీఎంగా తిత్లీ తుఫాన్, అప్పుడు పండుగలు వచ్చాయి. ఏది, దసరా పండుగ. ఈ పండుగలు వచ్చినా కూడా అసలు కుటుంబ సభ్యుల్ని ఇక్కడికి రమ్మని అక్కడ ఒక్కొక్క మండలానికి ఒక ఐఏఎస్ ఇన్ఛార్జిగా పెట్టాడు అప్పట్లోనే. ఏది, తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు నీకు మొత్తం శ్రీకాకుళం, సిక్కోలు అంతా విలవల్లాడిపోయింది అనమాట. అరే ఇప్పుడు అదేంటి, మామూలుగా 200 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, అసలు 40,000 కరెంటు స్తంభాలు ఇరిగిపడ్డాయి, 4 లక్షల కొబ్బరి చెట్లు ఇరిగిపడ్డాయి అనమాట. ఇది మామూలుగా అదే కాదు. హుద్ తుఫాన్ నీకు తెలుసు, విశాఖపట్నం 250 కిలోమీటర్ల వేగంతో హుద్ అసలు విశాఖని వణికిచ్చేసింది అనమాట. అట్లాంటిది ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆయనే స్వయంగా అసలు వెళ్ళిపోవడం, వద్దు మీరు వెళ్ళటానికి వీల్లేదు, రోడ్ల మీద చెట్లు ఇరిగి పడుతున్నాయి ఆయన చెప్పినా కూడా ఆయన ఏంటి, హెలికాప్టర్లో విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ అప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు. ఏంటి, అప్పటికి ఇంకా షిఫ్ట్ అవ్వలేదు రాజధాని ఇక్కడికి.
హుద్హుద్ అప్పుడు అట్లాంటిది ఆయన అసలు విమానం ప్రయాణం వీలు కాదు, హెలికాప్టర్ ప్రయాణం వీలు కాదు అన్నా కూడా రోడ్డు మార్గాన్ని వెళ్ళిపోయాడు. ఉమ్, ఆయనే అసలు ఒక గొడ్డలు చేత పెట్టి ఆ, కూలీగా మారాడు. ఏంటి ఆ చెట్లు నరికివేత్తలో, కంప తొలగింపుల్లో, వాటిల్లో ఆయనే పెట్రోల్ కొట్టాడు. అతనే రేషన్ షాపులు తనిఖీ చేసి అక్కడ బంగాళదుంపలు అవన్నీ పంపిణీ చేయడం. అంటే స్ఫూర్తి. ఏది ముఖ్యమంత్రి లాంటి వాడు అతనేంటి, అతనేమైనా ఒక రాజా? అతనికి అతనే చెప్పుకుంటాడు ఏంటి, నేను #1 కూలీని అంటాడు. ఉం? వాడు ప్రజలు కోరుకునేది అది. ఏది, జనంలో మిక్స్ అవ్వాలి, జనంలో మింగిల్ అవ్వాలి, ప్రజలతో మమేకం కావాలి. ఉమ్, బాధల్లో ఉన్న ప్రజలని అండగా ఉంటే 10 కాలాలు గుర్తు పెట్టుకుంటారు. ఇప్పుడు ఇవాళ ఆనందంలో ఉన్నప్పుడు నువ్వు మాతో ఏమి షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మొంతా తుఫాన్ వాళ్ళేంటి దగ్గర దగ్గర మొత్తం ఎన్ని మండలాలు విలువలాడిపోయాయి, 22 జిల్లాలపై ప్రభావం అన్నమాట. ఉం? అంటే ముందస్తు సహాయక చర్యలు తీసుకోవడం. ఉమ్, దగ్గర దగ్గర ఒక 2500 డీజిల్ జనరేటర్లు సిద్ధం చేశారు. ఏంటి, కరెంట్ పోతే ప్రత్యామ్నాయంగా ఒక 14-15 వేల కరెంట్ స్తంభాలు రెడీ చేశారు. ఆ, అటు విద్యుత్ శాఖ, మరి విజయానంద్ నిన్నే చెప్పాడు సిఎస్, ఏంటి పునరుద్ధరణ విద్యుత్ చర్యలు. అంటే ఒకటి, ఏది అప్పుడు హుద్హుద్ తుఫాన్తో తిత్లీ తుఫాన్తో పోల్చుకుంటే ఇది ఎంతలే ఈ మొంతా తుఫాన్. ఇది జస్ట్ మల్లె పువ్వు లాగా. మొంతా అంటే మీనింగ్ అంట మంచి సువాసన ఇచ్చే పువ్వు అంట. ఉమ్, జస్ట్ ఇట్లా ఇట్లా వచ్చి తాకెళ్ళింది అంతే. ఉమ్. ఉమ్, కాకపోతే ఒకటి, ఏది జస్ట్ ఒక పిలిపిచ్చేసి ఏదో ఎక్స్లో పోస్ట్ చేసినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఉమ్, వైసీపీ శ్రేణులంతా సహాయక చర్యల్లో పాల్గొనండి అని. ఈయన మాత్రం బెంగళూరులో సినిమా చూసుకుంటున్నాడు. ఉమ్, ఆ? ఇది సందర్భమా, ఇది సమయమా? గతంలో ముఖ్యమంత్రిగా ఇదే పనులు జగన్మోహన్ రెడ్డి. ఏంటి, ఒక తుఫాన్ వచ్చినప్పుడు దివిసీమ, అది ఏంటి అటు కృష్ణా జిల్లా మొత్తం విపరీతంగా నష్టం జరిగింది. ఉమ్, నీకు గుర్తుండే ఉంటుంది. జగన్ సీఎం అయిన కొత్తల్లో ఆయన ఏం చేశారు, లండన్ వెళ్ళిపోయాడు. మమ్మల్ని ఇక్కడ ఈ వరదల్లో వదిలేసి నువ్వు లండన్ వెళ్ళిపోతావని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అతను అరెస్ట్ చేసి అతను జైల్లో పెట్టించారు. ఆ? ఉమ్. అరే అసలు ఇప్పుడు వరి నష్టం జరిగింది. ఇప్పుడు కూడా ఏది దగ్గర దగ్గర మరి 4 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి అంటున్నారు. ఏంటి, అటు మొక్కజొన్న కానీ, ఇటు పెసర కానీ, మొంతా తుఫాన్ ఉమ్. ఈ భారీగా సమయంలో. పంట నష్టం సంభవించింది. ఆ ఏంటి ఇప్పుడు ఒక 25 కిలోలు బియ్యం ఏదో పంపిణీ చేయమన్నట్టున్నారు. ఉం? పునరావాస శిబిరాలు పెట్టారు. ఒక 75,000 మందికి ఆ శిబిరాలని తరలించారు. అటు మత్స్యకారులు వాళ్ళ వేట పోయింది, వాళ్ళ జీవనోపాధి కోల్పోయారు. వాళ్ళకి 50 కిలోలు బియ్యం లేకపోతే ఇంకేమో పంపిణీ చేస్తున్నారు. ఏంటి, 1 కిలో చక్కెర, లేకపోతే ఇటు 1 లీటర్ వంట నూనెలు, బంగాళదుంపలు, అన్ని నిత్యావసరాలు పంపిణీ చేయటం ఒక బాధ్యత. అంటే ఇదేదో ప్రభుత్వ బాధ్యత. నేను వస్తే అక్కడ సహాయక చర్యలు దెబ్బతింటాయి, అందుకే నేను రాను అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఉమ్, చూసావా అసలు ఎంత నాగ్గా తప్పించుకుంటాడో. ఆయన వస్తే అంట సహాయక చర్యలు దెబ్బతింటాయంట, అందుకని నేను ఇట్లాంటి ఇదేదో పబ్లిసిటీ స్టంట్ అనుకుంటాడు. వాళ్ళ నష్టం, నష్టపోయినాడికి తెలుస్తుంది ఆ నష్టం యొక్క తీవ్రత. ఉం? ఉమ్, మీకేం తెలుస్తుంది, ఒడ్డునున్న వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా? రైతులు ఇవాళ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారా? తడిసిన ధాన్యం ఏదో కొనుగోళ్లు జరపాలా, లేకపోతే ఎకరానికి ఇంతని నష్టపరిహారం ఇవ్వాలి. ఇప్పటికే ఆల్రెడీ బిగిన్ చేసింది, ప్రాథమిక అంచనాలు ఏవో చేస్తున్నట్టున్నారు. వాళ్ళు వ్యవసాయ శాఖ లేకపోతే వాళ్ళందరూ కూడా జరిగిన నష్టం, పంట నష్టం పైన నివేదికలు తయారు చేసి కేంద్రానికి వెంటనే పంపాలి. కేంద్ర బృందాలు పర్యటించాలి. ఆ తర్వాత కేంద్ర సహాయం ఏదో ప్రకటిస్తుంది. ఉం? ఇట్లాంటి చర్యలు ఇవేమి వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఆ 5 ఏళ్ళు ఆ విధంగా ముఖ్యమంత్రిగా వెలగబెట్టాడు. ఇప్పుడు ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక అద్భుత అవకాశం అతనికి. ఏంటి, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాడు అనుకో, కాకినాడ, ఆ ఉప్పాడ తీరం, లేకపోతే ఇటు మచిలీపట్నం, ఈ ప్రాంతాలన్నీ కనుక అతను సందర్శించి ఉంటే, వెళ్తే అక్కడ ప్రజలు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు. దగ్గరయ్యే అవకాశాన్ని అతను దూరం చేసుకున్నటువంటి పరిస్థితి. అసలు ఒకట్లే స్పేస్ ఇవ్వడానికి ఇవాళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారా? అతను స్పేస్ అడిగినా వీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేని పరిస్థితుల్లో ఎక్కడున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు? నిన్న మొన్న ఆర్టీజీఎస్ అన్నారు, లేకపోతే ఇంట్లో అన్నారు, లేదు సచివాలయం అన్నారు, టెలికాన్ఫరెన్స్లు హోరెత్తిపోతున్నాయి. ఇప్పుడు ఇవాళ ఎక్కడున్నారు? ఓడల రేవు వెళ్ళిపోయాడా? ఓకే. అంటే వెళ్ళాలా,
వెళ్ళి కష్టం తెలుసుకోవాలి, విచారించాలి, నేనున్నానని భరోసా పెంచాలి, భవిష్యత్తు పైన ఆశలు అప్పుడే చిగురిస్తాయి. ఉమ్. ఇది కదా పాలకుడు చేయాల్సింది. అంటే ఒకటి, ఆపద్ బాంధవుడిగా చంద్రబాబు, ఆపదల్లో కూడా అవినీతికి పాల్పడేవాడిగా జగన్మోహన్ రెడ్డి. ఓకే. మనకు అదే కనపడుతుంది. పాలకుడు ఎలా ఉండాలి, పాలకుడు ఎలా ఉండకూడదు, నిలువెత్తు నిదర్శనాలు ఏపీ ప్రజల ముందే ఉన్నాయి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.